ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. పూర్వసంకల్పప్రాకారేణ అస్య శ్రీ యజమానినః గోత్రస్య నామధేయస్య శివగోత్రోద్భవస్య శ్రీకాంత్ గౌడ్ నామధేయస్య స్వప్నా గౌడ్ నామధేయస్య కుటుంబస్య బాంధవస్య శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థమితి స్వప్నా గౌడ్ జన్మదిన శుభసందర్భేన ఇది అర్చనామహం కరిష్యే. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, వినాగినే నమః, శ్రీమః భవానీ శంకర దేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ద్రవేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. నమః. జయ నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ అనాథాశ్రమం సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నందు ఉన్నటువంటి అనాథలందరికీ కూడా ఈ రోజున స్వప్నా గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క భర్త గారు శ్రీకాంత్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథలందరికీ విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి స్వప్న గారికి మరియు శ్రీకాంత్ గౌడ్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. అదేవిధంగా ఇలాంటి సహాయ కార్యక్రమాలు వారు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశ్రమం తరఫు నుండి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా స్వప్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించండి. ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. శుభం భయాత్. అన్నదాత సుఖీ భవ.